నేరస్తులే టెక్నాలజీ వాడితే నేరాలను అరికట్టే పోలీసులు ఇంకెంత హై టెక్నాలజీ వాడాలి? అదే ఆలోచనతో పైలట్ ప్రాజెక్టులు చేపడుతూ ఏపీ పోలీస్ శాఖకు మార్గదర్శకంగా నిలిచారు ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర్. ఐపీఎస్ ఫేస్ రికగ్నిషన్ కెమెరాల ద్వారా ఇప్పటి వరకు 400 మందికి పైగా పాత నేరస్తులను గుర్తించి ఓ పైలట్ ప్రాజెక్టును సక్సెస్ చేశారు. పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగేలా జిల్లాలో ఎస్సీ కార్యాలయంతో పాటు ప్రతి పోలీస్ స్టేషన్లో ఏఐ ద్వారా సరికొత్త అప్లికేషన్ రూపొందించి పారదర్శక కేసుల నమోదుకు శ్రీకారం చుట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు పదే చెబుతున్న ఏఐ టెక్నాలజీను పోలీస్ శాఖలో సక్సెస్ బాట పట్టిస్తున్న ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర్ తో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. కూడా ఏఐ ద్వారానే ఉంటుందంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో క్వాంటమ్ ఏఐని కూడా బలపరిచే విధంగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఏలూరు జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఆ టెక్నాలజీ ద్వారా నేర నియంత్రణకు ఇప్పటికే అనేక అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా ఎస్పీ మనతో ఉన్నారు శివప్రతాప్ కిషోర్. సార్ చెప్పండి సార్, ఈరోజు ఏలూరు జిల్లాలో ఇప్పటికే డ్రోన్ టెక్నాలజీని తీసుకొచ్చారు. అలాగే ఇప్పుడు తాజాగా ఈ స్పందనలో గ్రీవెన్స్లో ఫిర్యాదులు కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఏ విధంగా వాడుతున్నారు టెక్నాలజీని ఇక్కడ? ఇప్పుడు మనం ఆనరబుల్ సీఎం సార్ డైరెక్షన్ కూడా ఇదే అండి. అంటే మ్యాక్సిమం మనము ఏదైతే కొత్త టెక్నాలజీస్ ఉన్నాయో జనరేటివ్ ఏఐ కావచ్చు, ఈ అన్ని టెక్నాలజీస్ కూడా ప్రజలకి సేవలు దగ్గరగా తీసుకెళ్లడం, మన సిబ్బందికి కూడా ఈజీగా వాళ్ళ పని చేసుకోవడం అది ఒక లక్ష్యంగా మాకు ఇవ్వడం జరిగింది. ఆ లక్ష్యంలో భాగంగానే డీజీ సార్ గైడెన్స్లో ఇది కంప్లైంట్ సిస్టమ్ ప్రతి సోమవారం మనకు ఫిర్యాదులు వస్తాయి. అంతేకాకుండా ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రతిరోజు కూడా ఫిర్యాదులు వస్తారు. వాళ్ళకి ఫిర్యాదు రాయడం రాకపోవచ్చు, ఈ ఫిర్యాదు రాయించుకోవడానికి చాలామంది బయట వాళ్ళ మీద ఆధారపడే వాళ్ళు, వాళ్ళకి డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు మనము జనరేటివ్ ఏఐ ద్వారా ఒక అప్లికేషన్ డెవలప్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్లో ఫిర్యాది ఏ భాషలో అయినా, అది తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఒకవేళ బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఇంకో ఏదైనా భాష అయినా కూడా వాళ్ళు డైరెక్ట్గా మనం వచ్చి కంప్యూటర్ ముందు మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడింది ఏదైతే ఉందో డైరెక్ట్గా అది సిస్టంలోకి వెళ్తుంది, టైప్ చేయబడుతుంది. అంతేకాకుండా దానికి తగ్గట్టు రెస్పాన్స్ కూడా వస్తుంది ఏఐ నుంచి. ఎవరైనా మేము మా ఇంట్లో దొంగతనం జరిగింది అంటే అది అడుగుతుంది, ఏం పోయింది, ఎలా పోయింది, సీసీటీవీ ఫుటేజ్ ఉందా, తద్వారా అసిస్ట్ చేస్తుంది అన్నమాట కంప్లైంట్ దారికి. అతను పూర్తి కంప్లైంట్ డ్రాఫ్ట్ చేయడంలో సహకారం చేస్తుంది. అతను మాట్లాడాక ఆ కంప్లైంట్ అంతా ఒక కంప్లైంట్ రూపంలోకి మారి ఆడియో వీడియో అతను చెప్పడం కూడా రికార్డ్ అవుతుంది. తద్వారా విశ్వసనీయత, నేను చెప్పిందే దాంట్లో రికార్డ్ అయింది, నేను చెప్పిందే దాంట్లో వెళ్ళింది అన్న ఒక నమ్మకం కలిగిస్తుంది యూజర్కి. సో దాన్ని కంప్లైంట్ మనం మన సిస్టంలోకి తీసుకోవడం, తర్వాత మన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి, సీనియర్ ఆఫీసర్స్ కూడా అది దాన్ని చూసుకొని ముందుకు తర్వాత వాళ్ళ పిటిషన్ పరిష్కరించడానికి, లేకపోతే వాళ్ళ కేసు పరిష్కరించడానికి జరగాల్సిన అన్ని టాస్క్స్ కూడా దాంట్లోకి లిస్ట్ అవుతాయి. ఈ కేసు పరిష్కరించడానికి ఈ చర్యలు తీసుకోవాలి, సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేయాలి, ఈ ఫలానా ముద్దాయితోటి మాట్లాడాలి, ఫలానా ముద్దాయిని అరెస్ట్ చేయాలి అన్న ఇన్స్ట్రక్షన్స్ కూడా దాంట్లో వస్తాయి. తద్వారా మన ఆఫీసర్స్ కూడా సులభం, అంటే ఈ కేసులు పరిష్కరించడం ఒక గైడెన్స్ వస్తుంది వాళ్ళకి. అంటే సాధారణంగా పోలీస్ స్టేషన్కి రావాలంటే సామాన్య ప్రజలు ఒక అపోహ, భయం అనేది కూడా ఉంది. మనం చెప్పిన ఫిర్యాదు వాళ్ళు రికార్డ్ చేస్తారా చేయరా, ఎఫ్ఐఆర్లో అదే ఉంటుందా లేదనేది కూడా ఉంది. మరి ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఈ సాంకేతిక విధానం దేశంలో ఎక్కడైనా అమలవుతుందా? దాన్ని ఎంతవరకు నమ్మచ్చు? ఇది ఫస్ట్ టైం మన దగ్గర ఇది అమలు అవుతుందండి. ఇట్లా మీరు చెప్పినట్లే వాళ్ళకి ఒక చాలా మందికి భయం ఉంటుంది, ఎస్పెషల్లీ జెన్యూన్గా బాధితులు ఎవరైనా ఉంటారో. కొన్నిసార్లు చిన్న పిల్లలు ఉంటారు, కొన్నిసార్లు ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ దాకా రావడానికి ఇబ్బంది పడవచ్చు. సో ఈ అప్లికేషన్ తర్వాత ఉద్దేశం కూడా కొన్ని మన ఉమెన్ పోలీస్ స్టేషన్ కానీ ఇంకొకటి కొన్ని ప్రైవేట్ రూమ్స్ కూడా పెట్టాలని యోచన కూడా ఉంది. ఈ సిస్టమ్ అంతా సెటిల్ అయ్యాక మేము ఆ దిశగా కూడా వెళ్తాము. వేరే వాళ్ళతో సంబంధం లేకుండా కొంచెం వాళ్ళ ప్రైవసీ, వాళ్ళకి ఏదైతే భయం ఉందో, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే నన్ను ఎవరైనా చూస్తారు, దాని సామాజికంగా కూడా మనకు ఉంటుంది. పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళారని ఒక నిందలాగా మన సమాజంలో ఉంది. కాబట్టి వాళ్ళు ఈ సిస్టమ్ తోట ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ కంప్లైంట్ డ్రాఫ్ట్ చేసుకోగలిగితే వాళ్ళకి ఈ ప్రైవసీ కూడా ఉంటుంది. రెండోది, వాళ్ళు చెప్పిందే దాంట్లో వస్తుంది కాబట్టి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళని బలవంత పెట్టి లేదా మారుస్తారు అన్న ఏదైతే అపోహ ఉందో ఆ అపోహ లేకుండా కూడా చేస్తుంది. అంటే ఈరోజు మీరు జనరేటివ్ ఏఐ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. మరి దీనికి సంబంధించి సర్వర్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంటుందా? మరి దీని మెయింటెనెన్స్ ఏ విధంగా ఉండబోతుంది? టెక్నాలజీ ద్వారా ఎక్కువ నేరాలు జరుగుతున్నటువంటి రోజులు, మరి ఆ నేర నియంత్రణకు టెక్నాలజీ ఎంత సేఫ్గా ఉంది మన ప్రభుత్వ ఆధ్వర్యంలో?
ఇది ఖచ్చితంగా పైలట్ ప్రాజెక్ట్ ఉందండి. చాలా సేఫ్ గార్డ్స్ తీసుకున్నాము. ఈ టెక్నాలజీ దీనికి ఫైర్ వాల్ సెక్యూరిటీ కావచ్చు, ఇది క్లౌడ్లో ఉంది కాబట్టి హైయెస్ట్ ఎవరు హ్యాక్ చేయడం కానీ ఇంకో విధంగా దీన్ని స్పాయిల్ చేసేంత అవకాశం లేదు. దీని మీద కూడా సపరేట్గా ఇంకా ఒక టీమ్స్ పని చేయడము, దాని మీద కూడా మేము టెక్నాలజీ పెరిగే కొద్దీ ఆ టెక్నాలజీకి ఎలా సేఫ్ అండ్ సెక్యూర్ చేసుకోవాలన్న దాని మీద కూడా ప్రత్యేకంగా వర్క్ చేస్తాం. ఈరోజు జనరేటివ్ AI ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని ఫిర్యాదులు స్వీకరించారు, వాటి పరిష్కారానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది అనుకోవచ్చు? ఇప్పుడు మనకి ప్రతి ఒక్క ఫిర్యాదుకు కూడా దానికి ఒక టిపికల్ SLA ఉందండి. ఇప్పుడు మనం చూసుకుంటే మనము ఆల్మోస్ట్ మనం బియాండ్ SLA ఉన్న ఒక ఫిర్యాదు కూడా మన దగ్గర PGRS సిస్టంలో లేదు. తర్వాత FIRs ఏమైతే ఉన్నాయో ప్రతి దానికి కూడా ఒక టైం లైన్ ఉంటుంది. మనం దాంట్లో కూడా ఒక 70% వరకు టైం లైన్ ఫాలో అవుతున్నాము. ఇప్పుడు ప్రతిరోజు మనకి ప్రతి మండే మనకి ఆల్మోస్ట్ ఒక 50 కంప్లైంట్స్ వరకు మనకి PGRS పిటిషన్స్లో వస్తున్నాయి. అన్ని పిటిషన్స్ కూడా దీని ద్వారానే మనం క్యాప్చర్ చేస్తున్నాం. అంటే ఫిర్యాదులు స్వీకరించడమే కాకుండా ఈరోజు నేరస్తులను పట్టుకోవడానికి ఫేస్ రికగ్నైజేషన్ కూడా వాడుతున్నట్లు తెలుస్తుంది. ఈ జిల్లాలో ఏ విధంగా జరుగుతుంది? వీరు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ మనం 2 రకాలుగా వాడుతున్నాము. ఒకటి CM సార్ విజన్, తర్వాత మన DG సార్ డైరెక్షన్ తోటి ఒక పైలట్ ప్రాజెక్ట్ కూడా నడుస్తుంది ఏలూరులో. దీని ద్వారా మ్యాట్రిక్స్ సంస్థ ద్వారా ఒక 12 కెమెరాలు ఫిక్స్ చేయడం జరిగింది. ఈ కెమెరాలన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ లొకేషన్స్, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, బ్యాంక్స్ అట్లాంటి వాటిలో పెట్టడం జరిగింది. నేరం చేసి నా వ్యక్తి ఎవరైనా ఆ చుట్టుపక్కల కెమెరా పరిధిలోకి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని వెంటనే గుర్తించి ఇది పోలీసుకు కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు మనకి 10 కెమెరాల ద్వారా 10 నుంచి 15 అలర్ట్స్ డైలీ జనరేట్ అవుతున్నాయి. అది డైలీ జనరేట్ అవ్వగానే కంట్రోల్ రూమ్కి మెసేజ్ వెళ్తుంది. కంట్రోల్ రూమ్ నుంచి CI గారు, SI గారు అక్కడ వెళ్ళి ఆ ముద్దాయిని ఒకసారి విచారించి అతను వచ్చిన పర్పస్ చెక్ చేస్తారు. అతను అరెస్ట్ చేయాల్సిన వ్యక్తి అయితే వెంటనే అరెస్ట్ చేయడం, ఒకవేళ అరెస్ట్ కన్విక్షన్ అయిపోయింది తర్వాత మామూలుగా ఉంటే అతను మామూలుగా ఉన్నాడా లేదా, లేకపోతే మళ్ళీ ఏదైనా అఫెన్స్ చేయడానికి వచ్చాడా అన్నది చెక్ చేసుకుంటారు. దీని ద్వారా ఏమవుతుందంటే నేరస్తుల్లో కూడా ఒక భయం ఉంది. ఇప్పుడు ఈ కెమెరాల పరిధిలో మనం వచ్చినప్పుడు వెంటనే పోలీస్ రియాక్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 300-400 మంది దగ్గరికి రియాక్ట్ అయి ఉంటారు మన వాళ్ళు. సో నేరస్తుల్లో కూడా కొంచెం భయం ఉంది. ఇక్కడ వెళ్తే మనము ఈజీగా పోలీస్ కంట్లో పడతాము కాబట్టి ఇది అవాయిడ్ చేయాలా అన్నది వాళ్ళలో కూడా స్లోగా నెమ్మదిగా భయం డెవలప్ అవుతుంది. అంటే ఈరోజు ఇప్పటికే డ్రోన్ టెక్నాలజీ ద్వారా దాదాపు ప్రజలు ఓవైపు మరి భయపడుతున్నారు అనుకోవచ్చా, లేదంటే నేరస్తులు ఎవరైతే ఉన్నారో వారు పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి మీ డ్రోన్ ద్వారా కూడా చూసాము. మరి దీనివల్ల ఎంతవరకు సఫలీకృతమైంది అనుకోవచ్చు? అంటే సాధారణంగా ఇళ్లపైన మద్యం సేవించే వారిని, ఇళ్లపైన పేకాట ఆడేవారిని బహిరంగ ప్రదేశాలు కూడా అరెస్ట్ చేస్తున్నారు. అలాంటి వారికి మీరేం చెప్పదలుచుకుంటున్నారు? ఇది ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు మీరే చెప్పాలి, అది డ్రోన్ యూసేజ్ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో. మనం ఒక పైలట్ బేస్ లైన్ స్టడీ కూడా చేసాము. దాంట్లో ఈ డ్రోన్ని ముఖ్యంగా మనం ఎక్కడెక్కడ వాడుతున్నాము, మార్నింగ్ ట్రాఫిక్ మన దగ్గర ఉన్న స్టాఫ్ కొరత చాలా ఉంది. కానీ టౌన్ పెరగడము, వెహికల్స్ పెరగడము, ఇప్పుడు ఏం చేసామంటే మన బైక్స్తో పాటు ఎక్కడైతే ట్రాఫిక్ కంజెషన్ ఉంటుందో ఈ డ్రోన్ ద్వారా అబ్జర్వ్ చేసుకొని అక్కడికి ట్రాఫిక్ మనిషి మూవ్ అవ్వడం వల్ల ఒక్కొక్క ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా ఎక్కువ ఏరియాని కవర్ చేయగలుగుతున్నారు. అది ఒకటి. 2, ఈ ఉమెన్ సేఫ్టీ బీట్స్ మనం చూస్తాం. చాలామంది మన దగ్గర ఏలూరులో చాలా కాలేజెస్ ఉన్నాయి, ఉమెన్ కాలేజెస్, ఉమెన్ స్టూడెంట్స్ చాలామంది వెళ్తుంటారు. వాళ్ళందరూ స్కూల్కి, కాలేజ్కి వెళ్తున్నప్పుడు రిటర్న్ వస్తున్నప్పుడు ఈ ఆకతాయిలు ఏడిపించడం కానీ వాళ్ళని ట్రాప్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతుంది. దానికి సంబంధించి మనం ఈ శక్తి బీట్స్ కూడా డ్రోన్స్తో చేయడం జరుగుతుంది. ఈ 53 ఇన్స్టిట్యూషన్స్ ఏమైతే ఉన్నాయో మన డ్రోన్ ఫ్లై చేసుకొని ప్రతి ఇన్స్టిట్యూషన్ దగ్గర ఒకసారి తిరిగేసి వస్తుంది. ఇట్లాంటి ఆకతాయిలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు కూడా మన ఇమేజెస్లో క్యాప్చర్ అవ్వడం, తర్వాత యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా నైట్ ఈ ఓపెన్ డ్రింకింగ్, బయట ఇప్పుడు ప్రాస్టిట్యూషన్ మనం చూసాం చాలాసార్లు. ప్రాస్టిట్యూషన్ పిలిచి వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న నగదు దోచుకోవడము, లేకపోతే చంపడము, లేకపోతే వీళ్ళు ఎవరైనా ఆ ప్రాస్టిట్యూట్స్ని చంపడము, లేకపోతే ఈ ఓపెన్ డ్రింకింగ్ చేసి వస్తూ ఎవరినో మీదైనా కొట్టడము, లేకపోతే అక్కడ దగ్గరలో ఉన్న షాప్లో దొంగతనం చేయడం లాంటివి జరిగేవి. ఇప్పుడు మనం ఆ 2 months స్టడీ చేసినప్పుడు మనకి తెలిసింది ఏంటంటే డ్రోన్స్ వాడిన తర్వాత 36% ప్రాపర్టీ అఫెన్సెస్ మన దగ్గర తగ్గాయి. ఒక 75 లక్షలు పోకుండా మనం కాపాడగలిగాం. అంటే 2 కోట్లకు తగ్గిపోయింది. ఒక 75 లక్షలు సేవ్ చేయగలిగాం ఆ 2 నెలల పీరియడ్లో. ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ అంతకుముందు 100 పెట్టుంటే ఇప్పుడు 159 అయ్యాయి. అంటే ఒక 59% ఇంక్రీజ్ అయింది. ఎందుకు? అంతకుముందు ఎక్కడైనా పోలీస్ కూడా బీట్ కానిస్టేబుల్స్ మన దగ్గర తక్కువ మంది ఉండేవాళ్ళు, అన్ని ఏరియాకి వెళ్ళలేరు. ఇప్పుడు అలా కాకుండా బీట్ కానిస్టేబుల్ ఈ డ్రోన్ ద్వారా చూసి ఎక్కడెక్కడ ఈ ఓపెన్గా బహిరంగ బస్ స్టాండ్లో కావచ్చు, ఇంకో రోడ్డు మీద కావచ్చు, అట్లాంటప్పుడు దానివల్ల మనకి యాక్సిడెంట్స్ మీద మంచి జరుగుతుంది, ఉమెన్ సేఫ్టీ పెరుగుతుంది,
ఎట్ ద సేమ్ టైం ఇలాంటి ఎవరు మంచి వాళ్ళు ఎవరు రోడ్డు మీద కూర్చొని తాగాలనుకోరు కదా, ఏదో కొంచెం నేర స్వభావం కలిగిన వాళ్ళే రోడ్ల మీద లేకపోతే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించాలనుకుంటారు. సో అలాంటి వాళ్ళని చెక్ చేయడము, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం వల్ల కూడా నేరస్తుల్లో కొంచెం భయం వచ్చింది. అంటే ఫైనల్గా జిల్లాలో నేర నియంత్రణకు సంబంధించి ఏ విధంగా ముందుకు అడుగులు వేస్తున్నాం? ఎక్కువగా టెక్నాలజీని వాడి చేస్తున్నటువంటి నేరాలే ఎక్కువగా ఉన్నాయి. వాటి నియంత్రణకు సరిపడా టెక్నికల్ స్టాఫ్ ఉన్నారా? ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా అండి. ఇప్పుడు టెక్నికల్ టీమ్ని కూడా మనం సపరేట్గా తయారు చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం చూస్తే సైబర్ సెల్ కూడా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎస్టాబ్లిష్ చేశాము. రీసెంట్గానే మన వాళ్ళు తెలంగాణకి వెళ్ళి ఇద్దరు ముద్దాలు సైబర్ స్కామ్ల ముద్దాయిల్ని కూడా వెనక్కి తీసుకురావడం జరిగింది, అరెస్ట్ చేసి. వాళ్ళకి సంబంధించిన సొమ్ము రికవరీలో కూడా మన వాళ్ళు ఇప్పటిదాకా మోర్ దాన్ ఒక 50 lakhs వెనక్కి కూడా ఇప్పించగలిగారు. ఈ కాల్ చేయడము, మాట్లాడడము, అంతేకాకుండా సెల్ ఫోన్స్ పోతున్నాయి చాలామందివి. ఇప్పటిదాకా మన జిల్లాలో మోర్ దాన్ 2500 ఫోన్స్ కూడా మనం వెనక్కి ఇప్పించడం జరిగింది. ఇంకా కొన్ని ఫోన్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. సో ఖచ్చితంగా టెక్నాలజీని వాడుకుంటే ఈ నేరస్తుల్ని పట్టుకోవడం కొంచెం సులువు అవుతుంది. ఇప్పుడు కొంచెం నాట్ గ్రిడ్ ఇట్లాంటి వాడి అంతకుముందు చాలామంది మీద నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఉండేవి, కానీ వాళ్ళు ఎక్కడున్నారు ఏమున్నారో తెలిసేది కాదు. ఇప్పుడు దాన్ని వాడుకోవడం ద్వారా మనం ఆల్మోస్ట్ ఒక 400 NBWs ఎగ్జిక్యూట్ చేసాం. అంతేకాకుండా ఇప్పుడు అఫెన్సెస్ చూస్తే మన రికవరీస్ కానీ, దొంగలను పట్టుకోవడం కానీ, మనం మోర్ దాన్ 7 crore ప్రాపర్టీ రికవర్ చేసి వెనక్కి ఇవ్వడం జరిగింది. మోర్ దాన్ 600 అఫెన్సెస్ మనం డిటెక్ట్ చేసాము. మొన్న కూడా ఫింగర్ ప్రింట్స్ మీద మన వాళ్ళు వర్కౌట్ చేసుకొని 2010లో జరిగిన అఫెన్సెస్ ఒక 22 పట్టుకొని గుర్తించడం జరిగింది. ఆ ముద్దాయిలందరిని అరెస్ట్ చేస్తున్నాం. ఎప్పుడైతే టెక్నాలజీ వాడతామో మనకి ఎప్పుడూ పాత కేసులు కూడా డిటెక్ట్ అవుతున్నాయి. సార్ థ్యాంక్ యూ. అది చూస్తున్నాం కదా, అంటే టెక్నాలజీని వాడుకొని నేరస్తులు నేరాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అదే టెక్నాలజీని వాడి ఆ నేరస్తులను పట్టుకోవడం, నేర నియంత్రణ చేయడమే కాకుండా ప్రజలకు సులువైనటువంటి అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఖచ్చితంగా అమలయ్యే విధంగా ఈరోజు ఏలూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా జనరేటివ్ ఏఏ ద్వారా కూడా ఈరోజు ఫిర్యాదులు స్వీకరించడం అనేది ఈరోజు బాధితులు కక్షిదారుల నుంచి కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ తరుణంలోనే ఈ ప్రోగ్రామ్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం కూడా అమలు చేసే దిశగా ముందుకు వెళ్తుందని కూడా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.